వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి 4 గుడ్లు ఒక గిన్నెలో పగలగొట్టి వేసుకోవాలి. అందులో ఒక తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా కొట్టుకోవాలి. ఫ్లఫీగా అయ్యే వరకు మంచిగా కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేరైన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. ఆ 4 ఎగ్స్ ఆమ్లెట్ ఒకటే ఆమ్లెట్ వేయాలండి. దొడ్డుగా రావాలి మనకి ఆమ్లెట్ కర్రీ కోసము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత దాన్ని టర్న్ చేసి ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఇలా కొంచెము దొడ్డుగా ఉంటే మనకి పీసెస్ అన్నది కర్రీలో మంచిగా వస్తాయండి. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసేయాలి. ఇప్పుడు ఆ ఆమ్లెట్ని స్క్వేర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి. కొంచెము మంచిగా పన్నీర్ పీస్ లాగా ఉండేటట్టు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే కర్రీలోకి మనకి పీసెస్ అన్నవి మంచిగా వస్తాయి. ఈ విధంగా మొత్తం ఆమ్లెట్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6 మీడియం సైజ్ టొమాటోస్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక 6 మీడియం సైజ్ టమాటోస్ ముక్కలు కోసినవి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగే వరకు దాన్ని మంచిగా వేపాలి. ఈ విధంగా వేపిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసి మంచిగా ఆ మసాలాలన్నీ కూడా ఆ టమాటాలో కలిసేలాగా బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆయిల్ వదిలే వరకు పెట్టాలండి. ఆయిల్ వదిలే వరకు పెట్టాలి. ఇలా ఆయిల్ వదిలిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదండీ! ఆ ముక్కలన్నీ కూడా నెమ్మదిగా ఒకటి ఒకటి విరిగిపోకుండా జాగ్రత్తగా కర్రీలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని చక్కగా ఆ సాల్ట్ అంతా కూడా కర్రీలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. ఆ ఆమ్లెట్ అన్నది ఆ వాటర్ అంతా కూడా పీలుస్తుందండి. పీల్చి 10 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం ఇలా కర్రీ ఆయిల్ వదిలేసి 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ డిష్‌లో తీసుకొని కొత్తిమీర జల్లుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేస్తే ఆహా! ఆ రుచే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్‌లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకొచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.